హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ట్విట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళకి ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయంటే మనకి ఆర్ఆర్బిలో యూజ్ అవుతాయి, అండ్ నెక్స్ట్ ఇస్రో యూజ్ అవుతుంది, ఇస్రోలో యూజ్ అవుతాయి, అండ్ నెక్స్ట్ ఎవ్రీ టెక్నికల్ ఎగ్జామ్ కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఎన్డీవీకి, అలాగే ఎన్ఏడికి ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. సో ఇందులో మనం ఒక్కొక్క బిట్ కూడా మనం చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ రూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ మెజరింగ్ ప్యాటర్న్స్? గుర్తుపెట్టుకోండి, ఇందులో మార్కింగ్ అండ్ మెజరింగ్ ప్యాటర్న్స్ అండ్ హాట్ జాబ్స్ హ్యాండిల్డ్ బై బ్లాక్ స్మిత్. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ రూల్ ప్రకారంగా మార్కింగ్ మరియు మెజరింగ్ ప్యాటర్న్ అండ్ హాట్ జాబ్స్ హ్యాండిల్డ్ బై బ్లాక్ స్మిత్ అంటే ఆన్సర్ వచ్చేసరికి ష్రింక్ రూల్. ఓకే, ఆన్సర్ ఏంటి అంటే ష్రింక్ రూల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ metal do not require any coolant during reaming? Okay, answer ఏంటంటే which of the following metals do not require any coolant during reaming? Answer is cast iron. Answer ఏంటి అంటే cast iron. Next, the groove provided on the entire length of the body of a twist drill are called. The grooves provided on the entire length of the body of a twist drill are called. Answer వచ్చేసరికి flutes. Okay, flutes. And next question, which mechanism converts the circular motion on the steering wheel into the linear motions during turning the wheels? Answer is rack and pinion mechanism. Answer ఏంటంటే rack and pinion mechanism. And next question, to convert the linear motion of the plunger of a dial test indicator to the rotatory motions of the pointer, which one of the following mechanism is used? Answer is rack and pinion mechanism. Answer is rack and pinion mechanism. And next question, a hole which is not made through full depth of component is known as? Answer is blind hole. Answer is blind hole. Next question, anvil is a anvil అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ is heavy block of cast steel. Heavy block of cast steel. Next, which one of the following instrument is used for checking large internal diameter? Answer is telescopic gaze. Answer ఏంటి అంటే telescopic gaze. And next, as per Indian standards, a special set of slip gauge is used consisting of? ఆన్సర్ వచ్చేసరికి 1 to 112 పీసెస్ అనమాట. ఇది ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా స్లిప్ గేజ్ అనేది యూజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 112 pieces. అండ్ నెక్స్ట్, ద సూటబుల్ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ ప్లేట్. సూటబుల్ కటింగ్ ఫ్లూయిడ్ యూజ్డ్ ఇన్ ఎంఎస్ ప్లేట్. ఆన్సర్ ఈజ్ సాల్యుబుల్ ఆయిల్. ఆన్సర్ ఏంటి సాల్యుబుల్ ఆయిల్. నెక్స్ట్, ద రేషియో బిట్వీన్ ద డిఫరెంట్ ఇన్ డయామీటర్స్ of tapers and its length is known as?
ఆన్సర్ ఈజ్ convexity. Next, which among the following in terms used forging with the thickness of job is increased by decreasing its length? Answer, jumping. Next question, which one of the following operations is performed when bottom swage and top fuller are used together? Answer is hollowing. Answer, hollowing. And next, which one of the following vices is used in forging shop? Answer is leg vise. Forging shop lo use chesedi enti ante leg vise. An example of non-tapered roller bearing is a non-taper roller bearing example ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సిలిండ్రికల్ రోలర్ బేరింగ్ మరియు నీడిల్ రోలర్ బేరింగ్. సో ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. సో నాన్ ట్యాపర్డ్ రోలర్ బేరింగ్స్ అంటే సిలిండ్రికల్ మరియు నీడిల్ రోలర్ బేరింగ్స్ వస్తాయి. నెక్స్ట్, ఏ బార్ టూల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు, బార్ టూల్ అనేది సబ్జెక్టెడ్ టు ఆన్సర్ ట్రస్ట్ లోడ్ ఓన్లీ. ఓకే, బార్ టూల్ అనేది ట్రస్ట్ లోడ్ మాత్రమే సబ్జెక్ట్ అవుతుంది, ఈ సబ్జెక్టెడ్ టు. నెక్స్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్ ఆర్ డిజైన్ టు ఆపరేట్ అట్ డిఫరెంట్ ఆపరేటింగ్ స్పీడ్స్. స్పీడ్ ఈజ్ స్పెసిఫైడ్ యాజ్ మ్యాక్సిమం. యాక్చువల్గా మనకి ఫార్ములా డి ఈక్వల్స్ టు టైమ్ స్పీడ్ డిటిఎస్ అని గుర్తుపెట్టుకోండి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ మనం ఎలా మెజర్ చేస్తాం? కిలోమీటర్స్ పర్ అవర్, మీటర్ పర్ సెకండ్. కాకపోతే ఇక్కడ ఏమని అడిగారు? ఆపరేట్ డిఫరెంట్ ఆపరేషన్ స్పీడ్ ఈజ్ స్పెసిఫైడ్ యాజ్ ద మ్యాక్సిమం ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మీటర్ పర్ సెకండ్స్. ఓకే, ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తే ఇక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ ఇవ్వచ్చు. సో కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్కడ ఇవ్వలేదు, సో మీటర్స్ పర్ సెకండ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, బబిట్స్ మోస్ట్లీ వైల్డ్ యూజ్డ్ బేరింగ్ మెటీరియల్స్. బబిట్స్ మోస్ట్లీ వైడ్లీ యూజ్డ్ బేరింగ్ మెటీరియల్స్ ఆర్. ఆన్సర్ వచ్చేసరికి లెడ్ బేస్డ్ మరియు థిన్ బేస్డ్, బోత్ ఏ అండ్ బి. బబిట్ అనేది లెడ్ బేస్డ్ మరియు థిన్ బేస్డ్. నెక్స్ట్, డిస్టెన్స్ త్రూ విచ్ ఏ స్క్రూ థ్రెడెడ్ అడ్వాన్సెస్ యాక్సియల్లీ ఇన్ వన్ టర్న్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ వచ్చేసరికి లెడ్ ఆఫ్ ది థ్రెడ్. నెక్స్ట్, ఏ కీ ఈజ్ సబ్జెక్టెడ్ టు షేర్ స్ట్రెస్. ఆన్సర్ ఏంటి? ఏ కీ ఈజ్ సబ్జెక్టెడ్ టు షేర్ స్ట్రెస్. నెక్స్ట్, ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ఏ హెక్సాగోనల్ నట్ ఈజ్ చాంఫీడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది చాలా ఇంపార్టెంట్. ద అప్పర్ పోర్షన్ ఆఫ్ హెక్సాగోనల్ నట్ ఈజ్ చాంఫర్డ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్. ఆన్సర్ ఈజ్ 30 degrees. ఆన్సర్ ఏంటి? ఎంత యాంగిల్ అంటే 30 degrees. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థ్రెడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెకానికల్ జాక్. గుర్తుపెట్టుకొని ఏ థ్రెడ్స్ యూజ్డ్ ఇన్ మెకానికల్ జాక్స్కి ఏ థ్రెడ్స్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి స్క్వేర్ థ్రెడ్. అండ్ టెర్మినల్ ఈజ్ యూజ్డ్ ఫర్. ఆన్సర్, టెర్మినల్ ఈజ్ used for marking long radii and circles. And next, spring washers are used under nuts to prevent. Spring washers are used under nuts to prevent. Answer వచ్చేసరికి slankness of nuts due to vibration. And next, percentage of carbon in pig iron.
కార్బన్ అండ్ పిగ్ ఐరన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి 3 to 5% ఉంటుంది. ఎంత ఇందులో? పిగ్ ఐరన్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.